జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం గండికోట. శిథిలమైన నిర్మాణాలు, అద్భుతమైన శిల్పకళ, రెండు కొండల మధ్య లోయలో పెన్నా నది ప్రవాహం కలిగిన ఈ ప్రాంతాన్ని భారతదేశపు గ్రాండ్ క్యానియన్ గా పిలుస్తారు. ఇది ఒక చారిత్రక ప్రదేశం. తెలుగువారి శౌర్య ప్రతాపాలకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి దండయాత్రలకు వచ్చిన శత్రువులను చీల్చి చెండాడి విజయభేరి మోగించిన శత్రు దుర్భేద్యమైన దుర్గం. ఇంతటి మహా చరిత్ర కలిగిన ఈ ప్రాంతం ఇప్పుడు అనేక అరాచకాలకు, ఘోరాలకు నిలయమైంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల భద్రతకు గ్యారంటీ లేదనేలా తయారైంది. దానికి నిదర్శనమే ఇక్కడ జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య. గండికోట మొత్తం మీద 1-2 చోట్ల తప్ప ఎక్కడా సెక్యూరిటీ కనిపించదు. దాంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో నిన్న ఉదయం ఇంటర్ బాలిక దారుణ హత్య గురి కూడా సంచలనం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరూ కూడా ఇదే గండికోట ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడి నుంచి కూడా ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించారు. మన ఇక్కడ గండికోటలోని ప్రధాన ఎంట్రీ వద్ద ఉన్నాం. ఈ ఎంట్రీ వద్ద నుంచి కూడా ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వైష్ణవి, లోకేష్ కూడా వాళ్ళిద్దరూ ఇదే ప్రాంతం నుంచి కూడా దీని వెనకాల నుంచి కూడా ఏదైతే ధాన్యాగారం ఉందో ధాన్యాగారం వెనక ప్రాంతం నుంచి కూడా అటువైపు వెనుకవైపు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళినట్టు ప్రాథమిక గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని గీతం కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లోకేష్ అనే యువకుడితో కలిసి గండికోటకు వచ్చింది. వాళ్ళిద్దరూ బైక్ పై వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 2 గంటల తర్వాత ఉదయం 10 గంటల ప్రాంతంలో లోకేష్ ఒక్కడే వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఏం జరిగిందో ఏమో కానీ విద్యార్థినిపై శవమై కనిపించింది. ఆమె ఒంటి మీద బట్టలు కూడా లేకపోవడంతో అత్యాచారం చేసి చంపేశారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. వైష్ణవి, లోకేష్ వాళ్ళిద్దరూ కూడా గండికోటలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఈ చెట్ల గుండా నుంచే కూడా ఇద్దరు లోపలికి ప్రవేశించారు. ఇక్కడ అయితే ఒక ప్రధానమైన ఒక టెంపుల్ ఉంటుంది, పురాతనమైన టెంపుల్. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఎవరు కూడా ప్రవేశించే అవకాశం ఉండదు. కాబట్టి వారిద్దరూ కూడా ఇక్కడి నుంచి కూడా ఇదే ప్రాంతం నుంచి కూడా లోపలికి ప్రవేశించడం ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇక్కడి నుంచి కూడా ఈ రాళ్ల గుండా నుంచే వీళ్ళిద్దరూ కూడా పైకి వెళ్ళారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఎవరికి ఇక్కడ ఎవరైతే పర్యాటకులు వస్తుంటారో పర్యాటకులకు కూడా ఎవరికి కనిపించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక నిర్మానుష్య ప్రాంతం. కోటలోని ప్రధాన ద్వారానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం వెనకాల ఉన్నటువంటి ఆ ప్రధాన ద్వారం నుంచి కూడా వచ్చిన తర్వాత పూర్తిగా వెనుక ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఎవరు కూడా వాళ్ళిద్దరికి గుర్తించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వాళ్ళు గుర్తించే అవకాశం లేకుండా వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడే గడిపారు. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి 10 గంటలు ఇక్కడ ఉన్న తర్వాత మాత్రం ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ 10 గంటలకు సంబంధించి ఒక సీసీ ఫుటేజ్లో కూడా ఎంట్రన్స్ గేట్ ద్వారా ఒక స్పష్టంగా రికార్డ్ అయింది. 10 గంటల 2 నిమిషాల ప్రాంతంలో తను వెళ్ళిపోయాడు. అయితే బాలిక ఎవరైతే వేస్ట్ ఉన్నారో బాలిక మాత్రం ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా బాలిక ఇంటికి రాకపోవడంతో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. దాని సంబంధించి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది. అంటే వాళ్ళిద్దరూ వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోడానికి కాస్త అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని దాదాపు 2 గంటల పాటు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఈ 2 గంటల ప్రాంతంలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. విద్యార్థిని కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గండికోట నిర్మానుష్య ప్రదేశంలో విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను లోకేషే హత్య చేశాడా లేక ఇంకెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం లోకేష్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను తమ బిడ్డను వేధించడం వల్లే తాము సొంతూరు వదిలి ప్రొద్దుటూరుకు వచ్చేశామని, అయినా లోకేష్ తమ బిడ్డను వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 7కు బయలుదేరుతా ఎర్రగుంట్లకు బెల్లారి పనికి పోయినాను. నేను పడివా వాళ్ళమ్మ డాక్రా మీటింగ్ అని నిన్ననే అది జరిగింది. మాకు వాళ్ళమ్మ డాక్రా పోయింది అల్లగుతికి పోయింటే ఈ పాప అది ఆ టర్నింగ్ తిరిగేలాగా చూసింది వాళ్ళమ్మ. పోయింది లేని మా భార్య ఇంటికి పోయింది అల్లగుతికి. పోయినాక నేరుగుంట పోయినాక పనికి ఫోన్ చేసింది మేడం, వైష్ణవి రాలే సార్ అని. అంటే ఏంది మేడం వచ్చింది అని. వైష్ణవి 2 ఉన్నారని మా భార్యకి ఫోన్ చేస్తే 2 ఉన్నారు, ఏ వైష్ణవి అడిగి కనుక్కో అనింది. మళ్ళీ వైష్ణవి, లోకేష్ నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇదే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడే ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ
ఈ కోటకు సంబంధించి కూడా పూర్తిగా ఇది వెనక భాగంలో ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా దీన్ని గుర్తించే పరిస్థితి ఉండదు. సెక్యూరిటీ సైతం ఇక్కడ ఎవరికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసే ఇక్కడ రావడానికి ఎవరికి పర్యాటకులకు అనుమతి ఉండదు. కాబట్టి అతి జాగ్రత్తగా 8 గంటల ప్రాంతంలో పెద్దగా పర్యాటకులు ఉండరు కాబట్టి సో ఈ నేపథ్యంలో అందరి కళ్ళు గప్పి కూడా వాళ్ళిద్దరు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి 8 గంటల నుంచి కూడా 10 గంటల వరకు ఇక్కడే గడిపారు. సో అయితే ఈ 2 గంటల నేపథ్యంలో ఈ 2 గంటల మధ్య ఏం జరిగింది అనే కోణంలో విచారణలు ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే లోకేష్ను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే బాలిక ఒంటిపై మాత్రం ఎలాంటి బట్టలు లేకుండా తన వ్యవస్థగా ఉన్న నేపథ్యంలో బాలికపై అత్యాచారానికి ఏమైనా పాల్పడ్డా, వీళ్ళిద్దరికి ఉన్న పరిచయాల నేపథ్యంలో కేవలం అతను నమ్మి బాలిక ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరూ ఇక్కడ మన ఈ ప్రదేశం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళిద్దరిని ఎవరు గుర్తించే పరిస్థితి ఉండదు. 2 గంటల సేపు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయితే ఆ 2 గంటలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు, వాళ్ళిద్దరి గతంలో ఉన్న పరిచయాలు, వాళ్ళిద్దరికి ఏమైనా విభేదాలు ఉన్నాయా, వాళ్ళిద్దరు ప్రేమికులుగా గతంలో ప్రేమించుకుంటారంటూ కూడా కాస్త సమాచారం ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా, ఆ బాలికను ఆ ఘర్షణ నేపథ్యంలో తనను హత్య చేశాడా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే హత్య జరిగి ఒకవేళ ఘర్షణ జరిగింటే దేనితో అమ్మాయిని ఎలా చంపాడో అనేది కూడా విచారణ తేలాలి. అయితే అమ్మాయి ఒంటిపై మాత్రం పెద్దగా గాయాలు లేవని కూడా చెబుతున్నారు. ఆ గాయాలు లేకపోతే తను ఏదైనా పాయిజన్ లాంటివి తీసుకుందా, ఒకవేళ పాయిజన్ తీసుకుంటే ఎవరు ఎందుకు ఎక్కడి నుంచి వీళ్ళకి లభించింది, ఎక్కడ వచ్చింది, వీళ్ళు ఎక్కడ తీసుకున్నారో కూడా విచారణ తేలాలి. అయితే మాత్రం ఒంటిపై గాయాల నేపథ్యంలో తన అమ్మాయిని ఇక్కడ చంపేసి సైలెంట్గా గుడ్డిచ్చప్పుడు కాకుండా వెళ్ళాడా, తను 8 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత 10:30 గంటల ప్రాంతంలో తను వెళ్ళిపోయాడు. అంటే కేవలం ఇక్కడ 2.5 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ 2.5 గంటల సమయంలో వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి, పరిస్థితి ఏంటి, ఈ కోణంలో విచారణ చేస్తే మాత్రం ఆ అమ్మాయి హత్య వీడే పరిస్థితి ఉంటుంది. మరోవైపు విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. గండికోట పర్యాటక ప్రదేశానికి రంగనాయకుల స్వామి టెంపుల్ వెనక భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో అమ్మాయి యొక్క మృతదేహం మనకు లభ్యమైంది. దాన్ని బేస్ చేసుకుని ఫోరెన్సిక్ టీమ్ని, క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని పిలిపించడం జరిగింది. చుట్టుపక్కల పరిసరాలని కూడా మనం గమనించడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు లభించినటువంటి ఆధారాలని బేస్ చేసుకొని ఫోరెన్సిక్, అదేవిధంగా మెడికల్ డాక్టర్స్ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకొని ప్రాథమికంగా ఈ మర్డర్కి లేదా మర్డర్ జరిగిందా, లేకపోతే వేరే ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే రేప్ జరిగిందా లేదా అనేటటువంటి విషయాల మీద కులంకషంగా మేము దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నాం. ఇప్పటివరకు దొరికినటువంటి ఆధారాల బేస్ చేసుకొని చూస్తే రేప్ జరిగినటువంటి ఆనవాళ్ళు కనిపించడం లేదు. డాక్టర్ గారి యొక్క ప్రాథమిక అంచనా ప్రకారం పోస్టుమార్టం జరుగుతుంది. పోస్టుమార్టం జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. చారిత్రక పర్యాటక ప్రాంతంగా పేరున్న గండికోటలో ఇలాంటి ఘాతుకాలు జరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండికోటలో భద్రతను గాలికి వదిలేసిన అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైష్ణవి, లోకేష్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ 2 గంటల సమయంలో ఏం జరిగిందనే కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మాత్రం వైష్ణవి హత్య కాబడిన తర్వాత మాత్రం లోకేష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, తను కూడా ఒంటరిగా వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో లోకేష్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులతో పాటు బాలిక తల్లిదండ్రులు కూడా లోకేష్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తను మొదటి నుంచి కూడా మా అమ్మాయిని వేధించేవాడు, అతని వేధింపులు తాళలేకే మా గ్రామం నుంచి కూడా మేము పొద్దుటూరు చేరుకున్నాం, పొద్దుటూరు కాపురం ఉంటాం. అయినప్పటికీ కూడా లోకేష్ మా అమ్మాయిని వేధింపులు గురి చేసి నిన్న ఉదయం తనను మాయమాటలు చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి హత్య చేశాడు. కాబట్టి అతనే నిందితుడు, అతనికి ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కోణంలో పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తే మాత్రం వైష్ణవి హత్య మిస్టరీ వీడే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, గండికోట నుంచి.